టైం లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ళు, బ్రేకప్స్, విడాకులు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ తన విడాకుల గురించి చెప్పిన విషయం అందరినీ షాక్ గురిచేస్తుంది. పెళ్లి రోజు సర్ప్రైజ్ అనుకుందట, కానీ ఆమెకు చివరికి ఊహించని షాక్ గా మారిందట. భర్త తీసుకున్న నిర్ణయంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు, ఏం జరిగింది, ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమలో బ్రేకప్లు, విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలు లేదా వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా వరుస సినిమాలతో హీరోయిన్స్ కలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకునేలోగా విడాకులంటూ అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ ఉంది. ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కానీ ఆమె లైఫ్ లో ఊహించని షాక్ తగిలింది. పెళ్లి రోజునే భర్త విడాకుల పేపర్లు చేతిలో పెట్టి సర్ప్రైజ్ అన్నాడట. దాంతో కన్నీరు మున్నీరైంది ఆ అమ్మడు. ఆమె మరెవరో కాదు, ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి మెప్పించిన హీరోయిన్ సెలీనా జైట్లీ. తెలుగులో మంచు విష్ణు నటించిన సూర్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సెలీనా జైట్లీ. ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. ఇందులో ఎక్కువగా సినిమాలు చేసి పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హగ్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు వీరి విడాకులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. విడాకులపై సెలీనా జైట్లీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త పీటర్ వారి 15వ పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇస్తాడని ఆశించినట్టు తెలిపింది. అదే సమయంలో తనను కారులో పోస్ట్ ఆఫీస్ కు తీసుకెళ్లి కొన్ని పేపర్లు చేతిలో పెట్టాడట. అందులో జర్మన్ భాషలో రాసుందని, తనకు జర్మన్ రాదని, అందులో ఏముందో చెప్పమని అడక్క అతను చెప్పకుండా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయాడని తెలిపింది. ఇక అయోమయంలో ఉన్న సెలీనా జైట్లీ అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన పిల్లలకు ఇచ్చి అది చదవమని చెప్పినట్లు తెలిపింది. తన భర్త ఆమెపై చేసిన దారుణమైన ఆరోపణలను తన పిల్లల నోటి నుంచి వినాల్సి వచ్చిందంట. మొదట అదొక జోక్ అనుకుందంట, కానీ అది నిజమని తెలిసిందని కన్నీళ్లు పెట్టుకుంది సెలీనా జైట్లీ. అంతేకాదు, తన భర్త, అతని కుటుంబం ఆమెపై ఎదురుదాడికి దిగారంది. ముంబై వెళ్లనివ్వమని, పిల్లలు కావాలంటే ఆస్ట్రేలియాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని కండిషన్ పెట్టారట. దాంతో సెలీనా జైట్లీ కూడా తన అత్తింటి వారిపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టి భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఈ వివాదం ముదరడంతో స్టార్ హీరోయిన్ జీవితం గందరగోళమైంది. మరి అమ్మడికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాలి. థియేటర్స్ లో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఓ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా దానికి పోటీగా మరో క్రేజీ సినిమా కూడా వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానున్నాయి, ఆ చిత్రాలు ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం థియేటర్స్ లో నాగబంధం సినిమా, అలాగే సత్యదేవ్ నటించిన రావ్ బహదూర్ సినిమాలు సందడి చేస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. 2 సినిమాలు కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ 2 సినిమాల్లో నాగబంధం సినిమా కాస్త తడబడింది. కాగా సత్యదేవ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఓటీటీలోనూ సినిమాలు అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం 10ల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై మెప్పిస్తున్నాయి. త్వరలోనే రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ పెద్ది కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ అధికారికంగా పెద్ది స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా జూలై 9 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది. ఇక అలాగే పెద్ది సినిమా థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్ పై రావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు పెద్దికి పోటీగా మరో సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఆ సినిమా మరేదో కాదు, శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన సింగ్ గీతం. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమాపై నాగశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్య బంబ్రు, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సంగీతం మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విభిన్నమైన కథతో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 94 ఏళ్ల సంగీతం శ్రీనివాసరావు తీసిన ఈ మ్యూజికల్ వండర్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతుందట. జూలై 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు రానుంది. ఇక పెద్దికి పోటీగా ఒకే రోజు ఒకే ఓటీటీలో సంగీతం సినిమా కూడా రావడం వైరల్ గా మారింది.
మరి ఈ సినిమాలు ఓటీటీలో ఎలాంటి విజయాలు అందుకుంటాయో వేచి చూడాలి. 26 ఏళ్ల కిందట ముగ్గురు సూపర్ స్టార్లు, 2 స్టార్ హీరోయిన్లు కలిసి ఓ మూవీలో నటించారు. ఆ సినిమా విడుదలైనప్పుడు అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత టీవీలో వచ్చి ప్రేక్షకుల నుంచి భారీ క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. అంతేకాదు, ఆ సినిమా కోసం అందులో ఓ హీరో ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. అసలు ఆ సినిమా ఏంటి, ఎందుకు మొదట్లో ఫ్లాప్ అయింది, తర్వాత ఎలా హిట్ గా నిలిచింది? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తాయి, మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి. భారీ అంచనాల మధ్య విడుదలై చివరకు నష్టాలను మిగిల్చిన సినిమాలు బోలెడున్నాయి. కానీ కొన్ని మాత్రం కలెక్షన్స్ తో సంబంధమే లేకుండా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాయి. అటువంటి సినిమాలనే కల్ట్ క్లాసిక్ అంటారు. అలాంటి ఒక సినిమా 2000 సంవత్సరంలో విడుదలైంది. ఆ మూవీలో చాలా మంది సూపర్ స్టార్లు నటించారు. ఆ సినిమాకు మంచి ప్రశంసలు లభించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ సినిమా ఎలా ఫ్లాప్ అయిందో అని ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. అందులో కమల్ హాసన్, నసీరుద్దీన్ షా, షారుఖ్ ఖాన్ సహా ముగ్గురు సూపర్ స్టార్లు నటించారు. అలాగే బాలీవుడ్ అందాల తారలు రాణి ముఖర్జీ, హేమా మాలిని కూడా కనిపించారు. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు హేరామ్. ఇక ఈ చారిత్రాత్మక క్రైమ్ డ్రామా హేరామ్ చిత్రానికి కమల్ హాసన్ స్వయంగా రచన, దర్శకత్వం, నిర్మాణం వహించారు. హేరామ్ చిత్రాన్ని తమిళం, హిందీ భాషలో నిర్మించారు. ఈ చిత్రంతో షారుఖ్ ఖాన్ తమిళ చిత్రసీమలో అరగేట్రం చేశారు. షారుఖ్ కమల్ హాసన్ కు పెద్ద అభిమాని. అతను కమల్ హాసన్ ను మొదటిసారి కలిసినప్పుడు చాలా భావోద్వేగానికి లోనయ్యాడట. కమల్ హాసన్ తన ఎదురుగా ఉన్నాడని అతను నమ్మలేకపోయాడట. షారుఖ్ కమల్ హాసన్ ను నేను మిమ్మల్ని తాకొచ్చా అని కూడా అడిగాడని కమల్ హాసన్ స్వయంగా చెప్పారు. అలాగే హేరామ్ సినిమాలో నటించినందుకు షారుఖ్ ఖాన్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. కమల్ హాసన్ పై ఉన్న గౌరవంతో కేవలం ఒక చేతి గడియారాన్ని బహుమతిగా తీసుకుని ఈ పాత్ర చేశారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 18, 2000 సంవత్సరంలో విడుదలైంది. తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయింది. తెలుగులోనూ విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ ప్రేక్షకులకు ఈ మూవీ ఎలా ఫ్లాప్ అయిందో ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్నగానే మిగిలింది. ఒక మంచి కథ, చిన్న బడ్జెట్, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఊహించని సంచలనం. కేవలం 14 కోట్లతో తెరకెక్కిన ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూలు సాధించిందట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓటీటీలోకి వచ్చి 6 ఏళ్లైనా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే కొనసాగుతుంది. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏది? ఈ అరుదైన రికార్డు ఎలా సాధించింది? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. డిజిటల్లో చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటు థియేటర్స్ లో కొత్త సినిమాలు మంచి విజయాలను అందుకుంటుంటే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో మెప్పిస్తాయి. ఇదిలా ఉంటే ఓ సినిమా కొన్నేళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఆ సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్ మరొకెత్తు. ఆ సినిమా మరేదో కాదు, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ముందుగా కన్నడలో రిలీజ్ చేశారు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఇక కాంతార చిత్రం 2022లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారింది. కేవలం 14 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం వసూలు 400 నుంచి 450 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు 6 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో కాంతారకి ముందు కథను చూపించారు. ఈ సినిమా కూడా రిషబ్ శెట్టి స్వయంగా రచన, దర్శకత్వం వహించారు. ఓం బాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ గిరగందూర్, చలవే గౌడ నిర్మించారు. అలాగే కాంతారలో రిషబ్ శెట్టితో పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ నటించారు. ఇక ఈ చిత్రానికి రిషబ్ శెట్టి 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా అవార్డు అందుకుంది. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఆ ప్రాంత సాంప్రదాయం, మనిషి దురాశను చూపిస్తుంది. స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని ప్రసిద్ధ సాంప్రదాయం భూతకొలను ఎంతో అందంగా వెండి తెరపైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కాంతార చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.